శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 17వ భాగం 22/7/26 విజ్ఞాన జిజ్ఞాస అంటే నాలెడ్జ్ తెలుసుకోవాలి. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అంటారు. దేని గురించి అయినా కొద్దిగా తెలుస్తే అన్నాడే మామూలుగా తెలిస్తే ఇంకా బాగా తెలుసుకోవాలని సరదా సహజం. తెలుసుకోవటం మితి లేనిది అంటే నో ఎండ్ అంటాము ఇంగ్లీష్లో. ఇక చాలులే అనిపించదు. పరిమితులు పొదుపులు తెలుసుకునే వీలు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాం. కొందరు పెద్దలు ఏం తెలియకపోయినా గంభీరంగా ఉండగలుగుతారు. విభూషణం మౌనం అపండితానాం. కొందరు వయస్సు మీరిన వాళ్ళలో పెద్ద ఆఫీసర్లలో కుల పెద్దలలో ఈ విభూషణం ఎక్కువగా ఉంటుంది. మెండన్నారు. తెలియకపోతే తెలియదు అని చెప్పుకునే సాహసం ఉండదు వాళ్ళకి. వేలూరి శివరామ శాస్త్రి గారు మహాపండిత్, తిరుపతి వెంకట కవుల శిష్యుడు. వాళ్ళు కొప్పలకు కవులను కించపరచాటానికి శివరామ శాస్త్రినే ప్రయోగించారు. శివరామ శాస్త్రికి జ్వరంగా ఉన్న తిరుపతి శాస్త్రి గారు తన జపమాలను ఆయన మెడలో వేసి కవిత్వం కలకం నడిపించినాడంట. కానీ శివరామ శాస్త్రి తన గురువుల ఆమోదంతో ఇరుపక్షాలకు స్నేహితుడయ్యాడు. కొప్పరపు కవులకు అండగా నిలిచిన వాళ్ళు కూడా శివరామ శాస్త్రికి ఆప్తులయ్యారు. అట్లా అండగా నిలిచిన వారిలోని పాటిబండ అప్పారావు గారు బెజవాడలో న్యాయవాది. శివరామ శాస్త్రి ఎప్పుడు బెజవాడ వచ్చిన ఆయన గారి అతిథి. శాస్త్రి గారు బెజవాడలో ఉంటే అప్పారావు గారింట్లో కోలాహలం. సాహితీ మిత్రులంతా అక్కడే చేరేవారు. పదవులు ఏవీ లేని వారి కోసం అంతగా మిత్రులు రావటం ఒక విశేషమే. శాస్త్రి గారికి నియోగి వైదిక ద్వేషాలు లేకపోగా పండితులు సహృదయులు అంటే ఆప్యాయత. అందువల్ల అప్పారావు గారింటికి వచ్చేవారు. బెదవాడలో ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ పండితులను కవులను కళాకారులను అతి గౌరవంగా సత్కరించిన వ్యక్తి చుండూరు వెంకటరెడ్డి. సివిఆర్ కాలేజీ ఆయనకు ఏవేవో వ్యాపారాలు, పంపులు గొట్టాలు అమ్మటం. వాటిల్లో ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి ఎనప బొంగులు కావాలనంటే వెంకటరెడ్డి గారి చెక్కుతుడై మీదే ఊరని ఆ వ్యక్తి తాను వేలూరి శివరామ శాస్త్రి గారి నౌకరని చెప్పుకున్నాడు. ఇంతకు ఆ నౌకరు పొరపాటున కూడా ఒక ఇంగ్లీష్ శబ్దం ఉపయోగించాల. అతడి తెలుగు నిష్ట చూసి వెంకటరెడ్డి గారు ఇనప బొంగులు గొట్టాలు తన మనుషుల చేతనే పంపించారు. ఇలా అనేక కథలు శివరామ శాస్త్రి గారి గురించి ఎవరెవ్వరూ చెప్పగా వినేవారు. శాస్త్రి గారు గ్రంథ పఠనాసక్తి. ఆయన గ్రంథాలయం ఒక పర్యాయం కాలిపోయి మళ్ళీ గ్రంథాలయం నిర్మించుకు ఆ గ్రంథాలయంలో సరస్వతి విగ్రహం ఒకటి తెచ్చారు. అది ఆయన దేవ. అందువల్లనేమో ఆయన చనిపోయిన ఆయన వట్టి నాస్తికుడని భారతిలో ఒకానొక పండితుడు ఒక వ్యాసం రాశారు. పెదవాళ్ళు మహతీ శంకర్ అనే తెలుగు అధ్యాపకుడున్నాడు, జంఝాల మహతీ శంకర్. ఆయన పరిశోధన పట్టం కూడా పొందాలని సంకల్పించి దేని గురించి పరిశోధన చెయ్యాలి? నమశివాయ నేను ఇద్దరం వేలూరి శివరామ శాస్త్రి జీవితం రచన పరిశోధించ తగిందని చెప్పి అతడు ఆ హితము బాగున్నదన్న. కానీ అతడికి శివరామ శాస్త్రి గురించి పరిశోధన ఏమిటి అని ఈసడింపుతో నిరుత్సాహం కల్పించే యత్నం చేసిన వాడు చాలామంది ఉన్నారు. శివరామ శాస్త్రి ఏం చదువుకున్నాడయ్యా? మహా అవుతే భారతిలో కొన్ని వ్యాసాలు రాశాడు అని కొందరి. శివరామ శాస్త్రి గారి పట్ల ఎందువల్ల వీళ్ళకి ప్రాతికూల్యం? ఆయన వీరెవరికి సహాయ సహకారాలు ఏనాడు కోరినవాడు కాడే. రహస్యం ఏమిటంటే విశ్వవిద్యాలయంలోని కొందరు పెద్ద మహతీ శంకర్ పరిశోధనలో మార్గదర్శిగా ఉండటానికి ఒప్పుకో. శివర ఆచార్య కె
శ్రీరామమూర్తి మార్గదర్శిగా ఉండటానికి నిశ్చయమై ఆయన పెదవాడవాడే. ఇక అక్కడి నుంచి సరళంగా నడిచి నమశివాయ నేను మా వద్ద ఉన్న అన్ని పుస్తకాలు సమాచారం అందజేసి మిత్రుడు వాసిరెడ్డి హనుమంతరావు తన వద్ద ఏనాటి నుంచో ఉన్న పుస్తకాలు ఇచ్చి అవి శివరామ శాస్త్రి గారి గ్రంథ సంచయంలోనూ లేవు. ఇంకా పలువురు తోడ్పడ పేర్లు జ్ఞాపకం లేవు. శివరామ శాస్త్రి లాంటి సత్పురుషుని గురించి పరిశోధిస్తున్నది మహతి శంకర్ను పలువురు అభినందించారు. ఈ పరిశోధన కృషిలో ఒక అసలైన సిసలైన తెలుగు వ్యక్తి తటస్థపడి ఆయన పేరు సదాశివ. ఆదిలాబాద్ నివాసి, కళాశాలకు ప్రధాన అధ్యాపకుడు, ప్రిన్సిపాల్. అప్పటి వరకు ఈ మనిషిని ఎరగనందుకు నేను చాలా బాధపడ్డాను. ఆయన వద్ద శివరామ శాస్త్రి గారు రాసిన జాబులు 200 ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని తిరిగి పంపండి అని ఆయన మహతి శంకర్కు పంపారు. పరిశోధనకి వేరే ఏం కావాలి? ఎరక్కపోయినా విన్నాను సదాశివను గురించి. ఇప్పుడు ఆంధ్రప్రభలోనూ జ్యోతిలోనూ ఆయన వారం వారం అనేక రాగాల గురించి సంగీత విషయాలు రాస్తూ ఉంటారు. అంబర్ రుబాయిల, అంజద్ రుబాయిల తెలుగు పద్యాలు ఆట వెలదుగా పరివర్తనం చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురి. దానికి వేలూరి శివరామ శాస్త్రి గారు పరిచయం రాశారు, జ్ఞాపకం ఉంది. ఇప్పుడు నా వద్ద ఆ పుస్తకం. మంచి పుస్తకాలు ఒక చోట ఉండవు, ఒకే చోట ఉండవు. పాఠక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఎవడో ఒకడు పట్టి చదివి మళ్ళీ ప్రవాహం పాలు చేస్తూ వాటిలో కొన్ని పాత పుస్తకాలు దేవాలయంలో సాక్షాత్కరిస్తూ ఉంటాయి. సదాశివరావు శివరామ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యుడు కావు. ఇద్దరి చేవ్రాత అందమైంది. ఇద్దరికి తెలుగు వాక్యము కట్టు అమనోజ్ఞది. ఇద్దరు బహుభాషా కోవిదులు. ఇద్దరు సంగీత ప్రియులు. ఇంకా ఇద్దరు స్నేహ సంపన్. కాకపోతే శాస్త్రి గారు నాకంటే చాలా పెద్దవారు, జంకుతూ మాట్లాడారు. సదాశివరావు నాకంటే 5-6 ఏళ్ళు చిన్న. ఆయన తప్పుడు పడతాడని జంక. అంజద్ రూపాయి నేను ఉటంకిస్తూ ఉంటా, ఆయన తప్పులు పడుతూ ఉంటారు. నేను బెదవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏదో అనియత విద్య దీనిపై చర్చకు సదాశివరావు గారు వచ్చారు. అక్కడికి వెళ్ళి కలిశారు. మహా ఎరిగిన వాళ్లలాగా మాట్లాడుకుని ఆయన ఒకప్పుడు వార్ధా విద్యా విధానంలో శిక్షణ కానీ కాంగ్రెస్ మంత్రుడు గాంధీ పట్ల భక్తి లోపించి ఆ విధానాన్ని పూర్తిగా మత్స కూడా కనపడకుండా రద్దు చేసి అనియత విద్యా విధానం అంతే అవుతుందని నా భావం. బేసిక్ సదాశివరావు తాను కలిసిన ప్రతి వ్యక్తిలో కథనానికి ఉపయోగించే సుగుణాలు పట్టుకోగల. నా సామర్థ్యం ఎలా ఉన్నా ప్రతి వాటిని గురించి కథ చెప్పటమే నా వృత్తి. ఆయనకు నాకు ఉమ్మడి స్నేహితుల. వాళ్లలో ఆయన మనవుడు చిరంజీవి కార్తీక్. సదాశివకు తెలుగు వచ్చు, తెలుగు వాక్యపు కట్టు ఆయన ప్రత్యేకత. నా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొద్ది మంది తెలుగు వాళ్ళు సదాశివ. మరొక వ్యక్తి కాకతీయ విశ్వవిద్యాలయంలో లక్ష్మణ సర్. ఆయన ప్రత్యేకత తెలుగును తెలుగుగా పలక. మరికొద్ది మంది నాకు తెలియని వాడు ఉంటారు. ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వచ్చిన వాడు 5-6 ఉంటారని చెప్పినందుకే నన్ను పత్రికా రచనలో పాఠాలు చెప్పకుండా విశ్వవిద్యాలయాల వాడు ఆపు చేశారు. సదాశివ ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో పడి ఆ భాషల సాహితీ మర్యాదలను రాజా అకాడమీ వాడు ప్రచురించారు. మరాఠీ భాష బాగా మరాఠీకి అల్లుడే. హిందుస్థానీ గాయకులు ఆయన కథావాంగ్మయంలో చేరుకొని గంధర్వులైపోతూ ఉంటారు. విజ్ఞానం పట్ల ఆయన ముచ్చట గొడుగు. ఒకనాడు సదాశివ జయశంకర్ గారు మా నివాసానికి వచ్చి సదాశివ గారి సంపద తెలుగు, ఉర్దూ, సంగీతం, సౌహార్దం వగైరా. జయశంకర్ గారు సామర్థ్యానికి, సౌహార్దానికి ప్రతి. నా వద్ద కాసిన అటుకులు ఉంటే ఇద్దరికి
ఆ సౌహార్ద సాహిత్య సంగీత సంపద స్వంతం చేసుకునేవారు. నిన్ననో మొన్ననో ఒక వార్త చదివి సదాశివ గారి తెలుగు విశ్వవిద్యాలయం సత్కరిస్తోంది. మరి కొందరు మిత్రులను కూడా నన్ను 4 ఏళ్ల కిందట సత్కరించారు. ప్రతి ఏడాది నేను ఎదిగిన వారిని సత్కరిస్తాను. ఎవరు నవ్వకపోతే అది ఒక గొప్ప అనుకుంటున్నాను. అది నా గొప్ప అనుకుంటుంది. మేమెవ్వరం రాజకీయవాదులం కాదే. విశేషించి సదాశివ గారి ప్రతిభ ఆయన స్వయం కృషి వల్ల సంప్రాప్తం. ఎవరైనా వ్యక్తిత్వం అనే శీర్షిక కింద పరిశోధనామృతం కురిపిస్తే అటువంటి వాళ్ళకి వాచా తోడ్పడాలి, మెచ్చుకోవాలి. ఆ మధ్య కొమరగిరి సుందర రామారావు వచ్చారు. ఖమ్మంలో ఆయన నడిపే వృద్ధాశ్రమాన్ని గురించి మాట్లాడారు. న్యాయవాదిగా అనుభవాలు చెప్పారు. మధ్యలో ఎక్కడో ఒక ఉర్దూ కవిత వినిపించి రస్తా బతాతే హువే रहबार हुजू हजूर गुजरे लेकिन किसको उस रस्ते में चलते नहीं देखा అని ఆ కవి. అంటే మార్గదర్శకులు అనేకలు వెళ్ళిపోయారు, కానీ ఆ మార్గం పైన వెళ్ళే వాళ్ళను నేను చూడలేదు. చదువుకునే వాళ్ళను, చదువు చెప్పే వాళ్ళను మధ్యలో విని శృత పాండిత్యం అలవర్చుకునే పత్రికా రచయితలు, జీవితాంతం చదువుకునే వాళ్ళు, సౌహార్దం గలవాళ్ళు, జీవితం మధువును ఆస్వాదించిన వాళ్లను ఎరుగుదు. వారిదొక మార్గదర్శకం. మార్గం పైన వెళ్ళేవాళ్ళు ఉంటారంటారా? నన్ను అంధులు చూశారు, అదొక వ్యాసం. పెదవాళ్ళు ఒక సంగీత నృత్య కళాశాల ఉంది. అది ప్రభుత్వ కళాశాల, ఘంటసాల పేరం. ప్రభుత్వానికి పేరు ఉండదు కదా, ఉండేట్లు కనపడటం కూడా లేదు. ఈ మధ్య ఎవరో సంగీత పండితుని పేరు పెట్టినట్టు ఆ సంగీత కళాశాలకు మిత్రులు కొందరు ప్రధాన అధ్యాపకులు అయ్యారు. నూకల సత్యనారాయణ, ద్వారం భావనారాయణ అధ్యాపకులు. విద్యార్థులు మంచి వాళ్ళైనంత మాత్రాన కళాశాల భవనం బాగుండాలా? అసలు మన సంప్రదాయం ప్రకారం విద్యాలయాలకు మంచి భవనాలు ఉండక్కర్లా. విద్యాలయంగా అడవి, తోట చాలా ప్రశస్తం కదా. కాకపోతే నేటి కాలపు అభిరుచుల ప్రకారం భవనం బాగుంది. ఇంతకు సంగీత కళాశాల భవనం అద్దె కొంప. ఒక విధంగా అక్కడి పారిశుధ్య వాతావరణాన్ని బట్టి ద్వీపము, ద్వీప కల్పము అవుతుంది. కందకం కాదు. కాబట్టి ములుగు ప్రవాహాన్ని దాటడానికి అనువుగా రాళ్ళేసి ఉంచేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు బెదవాడే బాగుపడిందంటున్నారు. శుభం. నేను ఎక్కడో 25 ఏళ్ల కిందట సంగతి చెప్తాను. అప్పట్లో దాదాపు 12 మంది అవిటి వాళ్ళు సంగీత కళాశాల విద్యార్థులు. అవిటి వాళ్ళంటే అంధులు. ఎక్కువ మంది వాళ్ళకి సంగీతం ఒక నాదలోకాన్ని సాక్షాత్కరింప చేస్తుందనుకుంటా. మా నివాసం ముందు నుంచే వాళ్ళందరూ ఒక వసతి గృహం నుంచి వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళని ప్రతిరోజు చూసేవారు. చూసినప్పుడల్లా నన్ను భగవంతుడు కరుణించాడు కదా అని గుండెలో కదిలే. ప్రతిరోజు నా గుండెను కదిపేవాడు. నేను రుణపడి ఉండాలి కదా. రుణం తీర్చుకోవడానికి పత్రికా రచయితకు ఉన్న ఉపాయం ఒక్కటే, వాళ్ళ గురించి రాయి. కళ్ళు ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకొని పోతుండగా హెచ్చరించడానికి కళ్ళు లేని వాళ్ళను భగవంతుడు సృష్టించాడా? అయినా బధిరాంధక శవాలు ఉంటూనే ఉన్నాయి. ఈ అంధ విద్యార్థులలో ఒకరిద్దరిని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు అవిటివాళ్ళు. పాక్షిక అంగవైపు. మెల్లమెల్లగా ప్రధాన ఉపాధ్యాయుని గురించి అధ్యాపకుల వద్ద నుంచి ఇవే అవసర విషయాలు సేకరించి వాళ్ళ గురించి ఉమ్మడిగా ఒక వార్త రాసి వాళ్లతో మాట్లాడకుండా వ్రాసినందువల్ల నేను వ్రాసిన వర్ధన వార్త అసమగ్రమే. కానీ వాళ్ళకు చెప్పి వ్రాస్తే అది నేను ఆశించినంత బహుకృతి కాజాలుగుదా. ఏమిటో కొరతనం భావ. వాళ్ళ మనసులో ప్రతి వ్యక్తిని పరీక్షగా చూడరు, కానీ ఈ లోకాన్ని వాళ్ళ ఊహలతో చాలా బాగా చూస్తూనే. కానీ వాళ్ళని మనం
వినయాన్ని కూడగట్టుకునే మా న్యూస్ ఎడిటర్ రంగస్వామి వార్తలు ఇప్పుడు ఎందుకు రాశారు అని అడిగారు. కానీ మర్నాడు దాన్ని అచ్చులో చూసుకొని మంచి వార్తే రాశావయ్యా అన్నారు. ఎవరు గుడ్డి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అనే సామెత కల్పించాడు. కానీ ఆ అంత యువతీ యువకుడు మా నివాసం నుంచి పోతూ నా నివాసాన్ని పనుగట్టుకొని చూస్తుంటే గుడ్డి కన్ను చూస్తే ఎంత భాగ్యం అని నన్ను అందరూ కూడా అప్పుడే నేను సేవానురక్తి కలిగిన విలేకరిని అవుతా. ఇక ఆ వార్త చూసి కృష్ణా జిల్లా కలెక్టర్ సిఎస్ శాస్త్రి చావలి శాస్త్రి వెంటనే ఒక్కొక్క అంధుడికి 1000 రూపాయలు ఇంతేనా శాస్త్రి గారు, మీరు ఉద్యోగ విరమణ చేసి ఎక్కడో హాయిగా ఉండి ఉంటారు. నేను హాయిగానే సాహితీ కూలీ పని చేసుకొని మరో 2 కలెక్టర్లు కూడా అలాగే వాళ్ళ పేర్లు మర్చారు, క్షమించాలి. ఇంకా ఏవేవో సంఘాలు గుడ్డలు పళ్ళు మిఠాయిలు వగైరాలు పంపారు. ఇప్పటికి కానీ నేను చేసిన పనిలో ఏదో లోపం ఉన్నదే విశేషం అప్పుడు అర్థమై ఆ మిఠాయిలు వగైరా తిని అంధ విద్యార్థుల్లో కొందరికి ఆస్పృతించడి. పైగా బహుమానాలన్నీ వాళ్ళకు సరిగా చాలు. నేను ఎంత నాస్తికుడనైనా నాకు భగవంతుడు జ్ఞాపకం. వెంటనే వసతి గృహానికి వెళ్ళి చూసి వచ్చాను. వాడు వసతి గృహానికి వెళ్లకుండా ఉంటే అక్కడ జరిగే కొన్ని నిర్వాహకాలు నా దృష్టికి వచ్చేవి కావు కదా. ఈ దేశంలో ఉద్యోగులనే నీ వాళ్ళని ఎప్పుడు చేసుకుంటావు? వాళ్ళని యూనియన్లు ఇచ్చిన భగవంతుడే వాళ్లకు సద్బుద్ధి ఎందుకు ఇవ్వడు? మరికొన్నేళ్ల హైదరాబాద్ ఉస్మానియా వాళ్లకు సద్బుద్ధి ఎందువల్ల ఇవ్వడు? చూడసాగారు. పురాతన ఇతిహాస శాఖలో వెంకటేశ్వర్లని విద్యార్థిని పరిచయం చేసుకొని అతడు నన్ను వాళ్ళ ఉండే పెద్ద గది హాస్టల్కి తీసుకెళ్ళి 9 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. వాళ్ళు తెగాలని చేస్తారని అక్కడ ఒకడు చెప్పారు. అంటే వాళ్ళకు జీవకళ ఉన్నదన్నమాట. వాళ్ళలో 1-2 తప్ప మిగిలిన వాళ్ళంతా అవక తవక వైద్యాల వలన చూపు దెబ్బతిన్న చూపుతో కొంచెము చూస్తూ దాన్ని మెరుగు చేయించుకోవాలని ఆసుపత్రికి వెళ్ళి ఆ కొంచెం చూపు కూడా కోల్పోయిన వాళ్ళే. డాక్టర్లకు కూడా భగవంతుడు యూనియన్లు కల్పించి పెట్టారు. ధన సంపాదన మార్గాలు బాగా కల్పించి పెట్టి, కానీ ఎందుకో కొందరు డాక్టర్లకు మాత్రమే గుండెకాయ అమర్చారు. ఒకసారి ప్రభుత్వం వారి వసతి గృహంలో ఉండే అంధుల సచివాలయం ముందు ఒక గుడారం వేసుకొని నిరసన వ్రతం పట్టారు. గవర్నమెంట్ వాడు ఈ దేశమంతుడు అనగా రాజకీయవేత్తల సొత్తు కదా. నిరసనలు నచ్చరు. చేతనైతే చీకటి బజారు పైరవియు జాగాల వ్యాపారము చేసి పైకి రావాలి. కానీ నిరసనలేమిటయా? అటువంటి నిరసన బృందాన్ని కాళోజీ వెళ్ళి సందర్శించి వస్తూ అందులోని వివేకమనే అమ్మాయి రాసిన ఒక తెలుగు గేయాన్ని తెచ్చి నాకు ఇచ్చి ఆ గేయాన్ని అతడు చాలా మెచ్చాడు. నేను దాన్ని అంగీకరించి నేను ఇచ్చే వార్తతో పాటు ఎక్స్ప్రెస్లో ప్రచురించాను. ఆ సాయంత్రం నేను గుడారం వద్దకు వెళ్ళేసరికి వారితో మొరడి అనే అంధ యువకుడు వివేక ఇద్దరు నా ఆంగ్లానువాదాన్ని మెచ్చనారంభించారు. ఆంధ్రదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కలిసి ప్రత్యేక స్నాతకోత్సవం లాంటిది నాకు ఒక డాక్టరేట్ ఇచ్చిన అంతగా సంతోషించేవాణ్ణి కాదు. నేను ఈ లోకానికి ఇవ్వగలిగి నా వార్తారచ ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికి అంధుల పూనిక అది. నేను ఉద్యోగ విరమణ చేశాను. అయినా 1-2 అంధులు ఎప్పుడైనా కనబడుతూ ఉంటారు. విచిత్రం, చూస్తేనే పలకరిస్తారే. నేను నౌకరుగా వాళ్ళని గురించిన రాశాను అన్నా వినదేమి. నా సొంతం ఏమున్నది? ఒక పర్యాయం జగ్గయ్య అనే అంధ సంగీత అధ్యాపకుడితో రామ్నగర్ ప్రాంతం నుంచి ఎక్స్ప్రెస్ కార్యాలయం ఉండే ప్రాంతం బస్సులో ప్రయాణం జంగయ్య కూడా ఎక్స్ప్రెస్కే వస్తున్నట్టు బస్సు దిగిన తర్వాత
ఎక్స్ప్రెస్కు ఏం పని మీద వస్తున్నారు జంగయ్య గారు అని అడిగారు. కృష్ణా గారిని కలవటానికి అన్నాడంటే ఈయనే. అందరూ చక్కగా మాట్లాడ్డారు. వాళ్ళకి నాగభూషణం అనే న్యాయవాది ఉన్నాడు. ఒక పర్యాయం ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేసి ఎందుకు తెలియదు ఎదురుగా నలుగురు అంధ యువకులు వస్తున్నారు. నాగభూషణం గారి ఇల్లెక్కడా అని అడిగాను. వాడు చెప్పిన జవాబు, ఎదురుగా రోడ్డు కొంచెం పక్కకు తిరుగుతోందా, ఆ మలుపులో పెద్ద బోర్డు ఒకటి కనబడుతోందా, అటు నేరుగా పోతే పశువుల శాల నేరుగా పడి 2 భవనాలు కలపడి ఇంకా చిన్న భవనాలు కలప ఎడం వైపుకు చూస్తూ పడ్డాడు. నాగభూషణం బోర్డు కలపడి అలా అన్నీ వాడు నాకు కానరావటాన్ని ఎన్నో చెప్పగలను. మిత్రుడు గోపాలశాస్త్రి ఒక పర్యాయం నన్ను అందుల సమావేశం మాట్లాడటానికి వెళ్ళి మాట్లాడు. అచిరకాలంలో ఎలక్ట్రానిక్ కళ్ళు వస్తాయని ఆశతో చెప్పా. నేను నిజం చెప్పే స్థితిలో ఉన్నానా? జీవితమే ఒక జాగర్. వార్తా ప్రాధాన్యం ఉన్న ఏ సన్నివేశం అయినా సరే వార్తాపత్రికలకు కొందరు వ్యక్తులు అంతే ప్రాధాన్యం కలవాడు కదా. పలువురు ఎదిగే ఉంటారు. స్వతంత్ర సమర కాలంలో వార్తా ప్రాధాన్యం గల నాయకులు ఉండేవారు. ఇప్పుడు అంగరక్షక బృందం మూక ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రాధాన్యం. బెదవాడ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసిన రాఘవరావు ఒక శివరాత్రికి బాగా ముందు ముమ్మడి బాలయోగిని గురించి ఉంటే గురించి మంచి విశేషావళి ఒకటి ప్రచురించాలి అని అదేదో జీవితాశయం వలె హెచ్చరించసాగి. అతను కోటంరాజు రామారావు గారి శిష్యుడు. ఎక్స్ప్రెస్ వారం వారం విధిగా ఒక విశేష వాక్య రాసే శ్రీనివాసరావు కూడా రామారావు గారి శిష్యుడు. శ్రీనివాసరావు రైల్వేలో పనిచేసేవాడు. మా బృందంలో చదువుకున్నవాడు. మాకు అతని వల్ల ఎంత అభిమానం ఉన్నా అతడి ఆప్యాయతకు తీసికట్టి రాఘవరావు, శ్రీనివాసరావు నేను ముమ్మడివరం పోవాలని నిర్ణయించుకున్నాను. ఈలోగా నేను వాళ్లకు నాకు తెలిసిన కొన్ని వివరాలు చెప్పి వాళ్ళకి కొంత ముచ్చట కలిగించాననుకోండి. నేను బెదవాడలో పనిచేస్తున్నా కాబట్టి కృష్ణా జిల్లా గురించి ఆసక్తి వహించడం పత్రికా రచయితగా నా బాధ్యత. కృష్ణా జిల్లాలోని పెనుమత్స అనే గ్రామం. ఆ ఊళ్ళో పుట్టింది చిగురుపాటి సీతం. ఇంటి పేరు సరిగానే చెప్తున్నాను అనుకోండి. ఎప్పుడో 1959 ప్రాంతంలో విన్నా. ఆమెను పెరిగినందువల్ల నేను కొందరు సత్పురుషులైనట్టు. ఆమె 15 ఏళ్ళు అన్నం తినలేదని అస్థి పంజరమే ఆమె ఆమెకు దైవ చింతనం నిత్యకు. ఆమె అస్థి పంజరంలో ప్రాణం ఎక్కడ ఉండవదో అని ఎలా తప్పించుకొని అనంత వాయువుల్లో కలిసిందో ఆమె దేహాన్ని చూడటానికి లక్షల మంది వచ్చి నేను ఆమెను చూడలేక ఆమె దేహాన్ని చూడవచ్చిన జనాన్ని మాత్రం చూసి రాఘవరావు ఎంత అయితే పెనుమత్స పోదాం పద అంటాడు. నిజమే, పెనుమత్సకు పోయామనుకోండి. సీతమ్మను చూసిన జనాన్ని తనకు చూపెట్టమంట. నువ్వు వ్రాతలు చూపెట్టబోయ్, నేను తగిన శీర్షిక ఇస్తా అనేంత ఉత్సాహి. పత్రికా రచయితల ఒక విధమైన ఉన్మత్తులమే. ఇప్పుడు ఉన్మాదాలను కుదిర్చే ఆసుపత్రులు వచ్చాయి. సీతమ్మ తల్లిని ఆశీర్వదించిన అమ్మల గన్న అమ్మ ఒక ఆమె కురుమద్దాల్లో ఉండేది. ఇవి కూడా పిచ్చమ్మ మరింత ప్రకోపిస్తుంది కదా. కురుమద్దాల్లో పిచ్చమ్మ అనే యోగిని మిత్రుడు ఎంఆర్ నాగేశ్వరరావు ఆమె చరిత్ర వ్రాశారు. గుడిపాటి వెంకటచలం గారి అనుభవ సంపదలో పిచ్చమ్మ ప్రసక్తి. జీవితాన్ని మొదట ఆవేదనగా అనుభవి చివరికి సాధన బలం ఆవేదనను ఆనందంగా పరివర్తనం చేసుకొని రమణ మహర్షినే ఎరా అనేటువంటి ధైర్య సాహసాలు కలిగినట్టు ఆమె కనుక ఆమెకు అభిషేకాలు చేశారు, అర్చనలు చేశారు, భజనలు. ఆమె పాదాలు ఆశ్రయం. ఇంతకు ఆమెకు ఏది ఇష్టం? సర్వమానవ కళ్యాణం. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకుండా డబ్బుతో, అధికారంతో, కులబలంతో, మతబలంతో, సైన్స్ ప్రయోగాల ద్వారా యోగసిద్ధి పొందటానికి పెద్దలు చాలామంది ప్రయత్నం.
రోజులు మారిపోయాయి కదా రాఘవరావు. మనం పలుకుబడ గల పత్రికా విలేకరుల మనకు యోగ సిద్ధి చాలా తేలిక అని నా ఆక్షేపం. అతడు ఇన్ని చూశావు కాబట్టి ముమ్మడి వరం పోదాం పదాన్ని హెచ్చరిక చేశారు. ముమ్మడి వరం తూగోజీ జిల్లాలో తీరా నేను ఎక్స్ప్రెస్ ఉద్యోగిని కాదు. నేను వ్రాసేవి వాడు ప్రచురించి డబ్బు ఇస్తున్నారు. ఆ సౌహార్దాన్ని నేను పొదుపుగా వాడుకో. సరే, న్యూస్ ఎడిటర్ నన్ను బలదేరమంటున్నాడు కదా. ముమ్మడి వరాని కారులో ప్రియ. అదే మాకు శివరాత్రి జాగరణ. ఆలమూరు వరకు మేము ముగ్గురు. ఒకరి మాటలు ఒకరు విని ఆలమూరు వంతెన దాటింది. వేరే శబ్దాలు వినసాగా. తితాళ్ తీన్తాళ్ మధ్యలపై ఆ పైన గజ్జల రవడి. శివరాత్రి వేళ శివుడు దేహమంతటా చెందుతూ శబ్ద శిఖరాన్ని తీసుకువెళ్ళినట్టు నీటి బొట్లు ఒక జారుగా ఏర్పడి ప్రవాహమై కథకు పెద్ద నది అయినట్టు శృతో వాహయతి. క్రమంగా శబ్దం క్షీణితే అదిగో ప్రచ్చయతి. అవుతోక సరట్ ఆవుతోక సరట్. అది సంగతి. బండారులంకకు చేరుకునేసరికి సంగీత నాట్యం వీధినబడి జాగరణ చేయిస్తున్నాయి. జనం ప్రమదగణాలయ్య. నాట్యం చేస్తున్నవాడు పాతకాలం యువత్. వాళ్ళ నాట్యం సంగీతం దుస్తు అన్నీ మనోజ్ఞం. 60 మంది అందరూ మన్మధుడి పటాలంలాగా ఒకే దుస్తులు ధరించి ఉన్న కుల గళల గంధుని కంఠం నుంచి పుట్టిన తీగకు పూచిన మా ఫోటోగ్రాఫర్ సరదా పట్టు తప్పింది. కారులోనే కూర్చొని ఫోటోలు తీయమని చెప్పిన వినకుండా దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీశారు. అందరూ ఒకరిద్దరు వచ్చి గురువు గారు మీరు రావటం మాకు సంతోషం. మీరు అనుమతిస్తే 1-2 గుడ్లు కారులో పెడతాం అన్నారు. పరమానందయ్య అయిపోవటం నాకు సంతోషమే కానీ ఎందువల్ల మనస్సు వికలమై. ఇంతలో ఆ నాట్యకర్తల నాయిక నా వద్దకు వచ్చి ఒక దండం పెట్టి అయ్యా మీరు ఫోటోలు తీయిస్తున్నారు, పత్రికలో వేస్తారు, మా సంఘం వాడు వచ్చి మమ్మల్ని దండిస్తారని చెప్పి పత్రికలో వెయ్యం అని నేను రాఘవరావు మాట ఇచ్చేవారు. ఆమె మమ్మల్ని వదల్లా. ఆమె మాయమవుతున్న కులానికి చెందింది, అంటే వేశ్యర్మ. త్వరగా పూర్తిగా మాయం కావడానికి బదులుగా ఆమె వీధి నాట్యం దేనికి చేస్తోంది అని వాళ్ళ సంఘం వాళ్ళు నిలదీస్తారు. కానీ ఆమె బతుకు తెరువు కోసం నాట్య విద్యను వీధిన పడేస్తుంది అని వాళ్ళ సంఘం మేము మా చదువులను అమ్ముకుంటున్నట్టు అన్నట్టు ఆ ఫోటోలు ఏవీ రాలా. మా ఫోటోగ్రాఫర్ తన మత్తులో ఏం చేశాడో కానీ ఫోటోలు రాలా. ఫిలిం నెగటివ్ పాతివ్రత్యం చెడల. బండారులంక దాటుతుంటే గజ్జల రవడి ఒక క్రమంలో తగ్గి నిశ్శబ్దం అయ్యింది. గోపుచ్చయ్యని ఆ పైన అమలాపురం వెళ్ళ పురపాలక సంఘ అధ్యక్షుడు నల్లారెడ్డి నాయుడు స్నేహితుడే. కానీ జాగరణ అనే నిద్రలో ఉన్నాడు. నిద్రపోయినప్పుడు ఎవరు తినరు, తాగరు, పేల్చరు. తూర్పుగోదావరి కలెక్టర్ మాలకొండ ఆయన సహాయంతో మేము బాలయోగిని దర్శించాలి. 9 వరం చేరగానే ఆయనకు మా రాక చెప్పాం. ఈలోగా వాళ్ళను వీళ్లను కలుసుకొని బాలయోగులు అన్న తమ్ముడు. పెద్ద మందిరంలో అన్న, చిన్న మందిరంలో తమ్ముడు. అన్న నీళ్లు లేకుండా వాడు సంవత్సరం పడవును ఆ మందిరాల్లో తపస్సులో నిమగ్నమై ఉంటారు అని తెలుసుగా ఒక యువ కమ్యూనిస్టును కలుసుకొని ఈ బాలయోగులు చాటుగా తింటూ ఉంటారా? వాళ్ళు తింటున్నట్టు నేను చూడను, కానీ వాడు అలా తినకుండా ఒంటరిగా సంవత్సరం పొడవున దేనికోసం కూర్చుంటున్నారు అని ఎదురు ప్రశ్న. బాగుంది, కానీ నేను మాత్రం ఏం చెప్తా? ఎటు చూసినా జనం. ప్రతి ఒక్కడు ఎంత మెల్లగా మాట్లాడినా అందరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిసి ఘోష అయిపోయి. తమిళనాడు ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు వచ్చాయి. తమిళనాడు శాసనసభాపతి వచ్చి, మాజీ మంత్రి అలగేజన్ వచ్చి, అందరూ శివ దర్శనం కోసం వచ్చినట్లే వచ్చి. బాలయోగులు హరిజనులని అభిమానం కూడా కొందరికి ఉన్నట్టు చరిస్తారు. నేను చాలా సరదా కాలక్షేపం లక్షల మందితో కబుర్లు చెప్పాలనిపి నేను ఎన్ని సంవత్సరాలు పత్రిక
రచయితగా ఉన్న నా కుర్ర విలేకరి గుణాలు కొనసాగుతూనేవి. శివరాత్రికి నాకు ఏదో అనుబంధం ఉన్నంతగా హాయి అనుభవి. 12 గంటలైన మాలకొండయ్య గారు సరదా మనిషి. రూపం కూడా ఇంకా లయోలా కాలేజీ విద్యార్థి రూపం. మాలకొండయ్య గారు తలుపు తెరవగా ఆయనతో మేము ముగ్గురం మా ఫోటోగ్రాఫర్లు లోకి ప్రవేశి ఇక నా అనుభవమే చెప్పగల. వాడు ఫోటోలలో పడుతున్నారు. నేను ఒక్క క్షణము కొంచెం ఎక్కువ కాలము నిశ్చేష్టుడే, దేనికి తెలియదు. అందువల్లనే బాలయోగి సందర్శనాన్ని గురించి ఏమీ రాయలేక పత్రికా రచయితగా నేను ఇలాంటి భావన సరళిలో పడకూడదు. కానీ ఏం చేయమంటారు? అదేవిధంగా చిన్న బాలయోగిని చూసి బాలకొండయ్య ఉద్యోగ విరమణ చేసి హాయిగా ఉండిపోడు. కానీ ఆయనకు నేను కృతజ్ఞ. బుర్ర పనిచేయని స్థితిలో చేరుకోవటానికి తోడ్పడ్డా. ఆ తర్వాత నేను వ్రాసిన వార్త మామూలు, అందులో విశేషం ఏదే. విశేషం ఉన్నట్టుగా వ్రాశారే. పిచ్చమ్మ సీతమ్మ తమ ఆవేదన పరమానందంగా పరివర్తనం చేసుకున్నారు అని వ్రాసి దాన్ని మాత్రమే చూశానా. ఈ మధ్య ప్రభుత్వాలు 50 ఏళ్లుగా పని చెయ్యని పనిని 7-8 నెలలు పుట్టపర్తి సత్యసాయి బాబా చేయి అనంతపురం జిల్లా ప్రజలు తాగునీరు సరఫరా ఏర్పాటు చేయి. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళలో మిత్రుడున్నాడు, దుర్గరాజు రంగారావు. అతడు చేసిన ఉద్యోగం ఏమో నాకు తెలియదు, తెలుసుకోవాలని కోరిక లేదు. అతడు నాస్తికు. అక్కడ ఏం చూశారండి అని అడిగా. ఆ 8 నెలల్లో అవినీతి అనే మాట కనపడలేదు, తోచదు. పని చేసుకుపోవటమే కలిసి వచ్చింది కనిపి. బాబు ఆయన అక్కడితో వదల తన విషయం చెప్పు. అక్కడ దేవుణ్ణి స్మరించని వాళ్ళ ఇద్దరమే. నేను నాస్తిని కొన్ని స్మరించలేదు. రెండోవాడు సత్యసాయి బాబా. కృతజ్ఞ. జీవితమే ఒక జాగరణ. రేపు ఎవరు సోషలిస్టు?